తాజా 30 తెలుగు సినిమా హీరో రవితేజ తమ్ముడు భరత్ చనిపోయాడు. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్డు భరత్ను బలి తీసుకుంది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందాడు. శంషాబాద్ మండలం కొత్వాల్గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని భరత్ ప్రయాణిస్తోన్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇతని వయసు 52 ఏళ్లు. మొదట ఈ యాక్సిడెంట్ను భరత్ స్నేహితులు సీక్రెట్గా ఉంచారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగిందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. చనిపోయిన వ్యక్తి రవితేజ సోదరుడు భరత్ అని గుర్తించారు. డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. రవితేజకు 2 సోదరులున్నారు. వారిలో ఒకరు భరత్, మరొకరు రఘు. వీరి స్వస్థలం కాకినాడ. రవితేజ బాటలో నడిచిన సోదరులిద్దరూ కొన్ని సినిమాల్లో కూడా నటించారు. వీరి తండ్రి రాజగోపాలరాజు ఫార్మసిస్ట్. ఆయన కొంతకాలం నార్త్ ఇండియాలో ఉద్యోగం చేశారు. ఆ కారణంగా రవితేజ సోదరులు ఉత్తర భారతంలో కొంతకాలం చదువుకున్నారు. ప్రస్తుతం యాక్సిడెంట్లో చనిపోయిన భరత్ను గతంలో మాదాపూర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేశారు. అలాగే డ్రగ్స్ కేసులో కూడా ఓసారి రవితేజ సోదరులు భరత్, రఘులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం యాక్సిడెంట్ జరిగినప్పుడు భరత్ ఆల్కహాల్ ఏమైనా తీసుకుని ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.